أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. وإذا أذقنا الناس رحمة من بعد ضراء مستهم إذا لهم مكر في آياتنا قل الله أسرع مكرا إن رسلنا يكتبون ما تمكرون. మరియు మానవులకు ఆపద కలిగిన పిదప మేము వారికి కారుణ్యం రుచి చూపిస్తే వెంటనే వారు మా సూచనలకు విరుద్ధంగా ఎత్తుగడలు వేయటం ప్రారంభిస్తారు. వారితో ఎత్తుగడలు వేయటంలో అల్లాహ్ అతి శీఘ్రుడు. నిశ్చయంగా మా దూతలు మీరు చేసే ఎత్తుగడలన్నింటినీ వ్రాస్తున్నారు. هو الذي يسيركم في البر والبحر حتى إذا كنتم في الفلك وجرين بهم بريح طيبة وفرحوا بها جاءتها ريح عاصف وجاءهم الموج من كل مكان وظنوا أنهم أحيط بهم دعوا الله مخلصين له الدين لئن أنجيتنا من هذه لنكونن من الشاكرين. ఆయన అల్లాహ్ మిమ్మల్ని భూమిలోనూ మరియు సముద్రంలోనూ ప్రయాణింపజేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు అవి వారితో సహా అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా చుట్టుకోబడ్డామని భావించి అల్లాహ్ను వేడుకుంటారు. తమ ధర్మం, ప్రార్థన లో కేవలం ఆయననే ప్రత్యేకించుకుని ఇలా ప్రార్థిస్తారు: ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము. فلما أنجاهم إذا هم يبغون في الأرض بغير الحق يا أيها الناس إنما بغيكم على أنفسكم متاع الحياة الدنيا ثم إلينا مرجعكم فننبئكم بما كنتم تعملون. కాని ఆయన వారిని కాపాడిన వెంటనే వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు. ఓ మానవులారా, నిశ్చయంగా మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు మేము మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము. إنما مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض مما يأكل الناس والأنعام حتى إذا أخذت الأرض زخرفها وزينت وظن أهلها أنهم قادرون عليها أتاها أمرنا ليلا أو نهارا فجعلناها حصيدا كأن لم تغن بالأمس كذلك نفصل الآيات لقوم يتفكرون. వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి వివిధ రకాల చెట్లు, చేమలు పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా దాని యజమానులు నిశ్చయంగా అది తమ వశంలో ఉందనుకుంటారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రి పూటనో లేక పగటి పూటనో మా తీర్పు వస్తుంది. అప్పుడు మేము దానిని నిన్నటి వరకు ఏమీ లేని కోసివేసిన పంట పొలంగా మార్చివేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజల కొరకు స్పష్టంగా వివరిస్తాము. والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم. మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం దారుస్సలాం వైపునకు ఆహ్వానిస్తున్నాడు.
మరియు ఆయన తాను కోరిన వానికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. للذين أحسنوا الحسنى وزيادة ولا يرهق وجوههم قتر ولا ذلة أولئك أصحاب الجنة هم فيها خالدون. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితం దొరుకుతుంది మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది. మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు. والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله من عاصم كأنما أوشيت وجوههم قطعا من الليل مظلما أولئك أصحاب النار هم فيها خالدون. మరియు పాపకార్యాలు చేసిన వారికి వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి. అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيّلنا بينهم وقال شركاؤهم ما كنتم إيانا تعبدون. మరియు మేము వారందరినీ సమావేశపరిచిన రోజు సాటి కల్పించిన షిర్కు చేసిన వారితో ఇలా అంటాము, మీరును మరియు మీరు అల్లాహ్కు సాటి కల్పించిన వారును మీ స్థానాలలోనే ఆగండి, ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము. వారు అల్లాహ్కు భాగస్వాములుగా కల్పించినవారు, వారి దైవాలు. ఇలా అంటారు, మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు. فكفى بالله شهيدا بيننا وبينكم إن كنا عن عبادتكم لغافلين. ఇక మీకు మరియు మాకు మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా మీరు చేస్తూ ఉన్న ఆరాధన గురించి మాకు ఏమాత్రం తెలియదు. هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل عنهم ما كانوا يفترون. అక్కడ ప్రతి వ్యక్తి తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న బూటక దేవాలన్నీ వారిని వీడిపోతాయి. జజాకుం అల్లాహ్ ఖైర్.